ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న పెద్ద నిర్మాణ సంస్థ మైత్రి. ఇప్పుడు మీ సినిమా కూడా 2, 3 ఇయర్స్ నడిచింది. ఆళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? నవీన్ గారు, రవి గారిది గాని మైత్రి. నేను మొన్న చెప్పిన సాంగ్ లాంచ్ అప్పుడు లిటరల్‌గా ఈ 3 ఏళ్ళు నవీన్ గారు, రవి గారు నన్ను భుజాల మీద పెట్టుకున్నారు. అంటే లిటరల్‌గా పెట్టుకుంటే వాళ్ళకున్న హైట్‌కి పడిపోతారు. అందుకే చాలా బ్యాలెన్స్డ్‌గా భుజాల మీద పెట్టుకున్నంత సపోర్ట్ ఇచ్చారండి. అంటే ఏ రోజు కూడా ఒక 0.1 ప్రెషర్ కూడా నా దగ్గర తీసుకురాలేదు. ఇప్పుడు 'దేఖ్లెంగే సాలా' సెట్స్ చూసిన సినిమా కొంచెం లేట్ అయింది. మీరు కొంచెం ప్రొడక్షన్ ఏమైనా తగ్గిస్తారా? ఆల్రెడీ మనకు చాలా లేట్ అయిపోయింది కదా! అన్న టాపిక్ గాని జనరల్‌గా ఎవరైనా అంటారు. ఇట్స్ కన్సర్న్. అదేం తప్పు కాదు. ప్రొడ్యూసర్ నుంచి కన్సర్న్. 'మైత్రి' నెక్స్ట్ వచ్చే సాంగ్ అంటే మీరు భలే అడిగారు కాబట్టి చెప్తాను. నెక్స్ట్ వచ్చే సాంగ్ 'మైత్రి' వాళ్ళు చేసిన అన్ని సినిమాల కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సెట్ అండి. నేనే షాక్ అయిపోయా. ద వే ఇట్ షేప్డ్. ఫస్ట్ టైం లైటింగ్ చేయగానే అసలు నా కెరీర్‌లో మోస్ట్ గ్రాండియర్ సాంగ్. యాక్చువల్‌గా 'దేఖ్లెంగే సాలా' చాలా గ్రాండియర్‌గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చే సాంగ్ అసలు ఆశ్చర్యపోతారు. ఇంకా ఆ సాంగ్ చూసినప్పుడు మీరు అనుకోవచ్చు ప్రొడ్యూసర్ సపోర్ట్ ఎంత ఉందని. ఇంకా నవీన్ గారు అయితే అసలు దాన్ని ఏమంటారు, ఒక కుటుంబంలో అమ్మా నాన్నలో అమ్మ గారాబం చేస్తే నాన్న స్ట్రిక్ట్‌గా ఉంటారంటారు చూసారా, అలాగే నవీన్ గారు ప్యాంపర్ చేస్తుంటారు. రవి గారు ఏ తప్పు చేయకుండా నిజంగా ఒక ఫాదర్ లాగా ఒక బ్రదర్ లాగా గైడ్ చేస్తుంటారు. రవి గారితో మాకు ఎక్కువ ర్యాప్ ఉంటుంది కాబట్టి, రవి గారు ఎక్కువ కలుస్తుంటారు కాబట్టి వాళ్ళిద్దరుతో సినిమా చేయడం అనేది, అంటే నేను డైరెక్టర్ అయ్యాకనే వాళ్ళు ప్రొడ్యూసర్లు అయ్యారు. అయినా సరే అదృష్టం నా పూర్వజం సుఖుతం ఇలాంటి ప్రొడ్యూసర్లు ఉంటుంది. ఒక నా సినిమానే కాదు, దే హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. ఇండస్ట్రీ డెఫినెట్లీ నీడ్స్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ హౌస్. దానికి ఎక్స్టెన్షనే ఒకటి. 3 ఇయర్స్ అయింది మీ సినిమా అనౌన్స్ అయ్యి, షూటింగ్ గ్యాప్ రావటము ఇదంతా డిపెండ్స్. ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్కి కానీ, ప్రొడక్షన్ హౌస్కి కానీ, మీకు కానీ ఒక బాండేజ్ ఉంది కాబట్టి మీరు ఎలాంటి ప్యానిక్ అవ్వలేదు. బయట ఈ సోషల్ మీడియాలో కానీ ఇంక ఈయన సినిమాలు చేయడు, ఇదే లాస్ట్ సినిమా, ఒప్పుకున్న సినిమాలన్నీ ఇంకా హంబక్కే అనే మాటలు రావటము, అటు నుంచి చాలా క్లియర్గా ఆయన ఒప్పుకున్న సినిమాలన్నీ చేస్తారు అనేది అందరికీ ఉన్న ఒక స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్. ఆ టైంలో మీ పర్సెప్షన్ ఎలా ఉంది? అస్సలు సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇండస్ట్రీలో ఇప్పుడు మీలాంటి మిత్రులు ఎవరైనా చెప్పారు కొన్నిసార్లు ఇలా జరుగుతుందంట, అది అలాంటివి ఇప్పుడు ప్రభు గారో మీరు ఎవరు చెప్పినా అలాంటివి నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. వీళ్ళ సేవ్ గ్లాసులు వీళ్ళని వాన్ చేస్తున్నారు కదా. ఇద్దరు ముగ్గురు చెప్పారు కదా, దాచింది ఏముంది సార్, మీరు అంత అగ్రెసివ్గా ఉండకండి అన్నప్పుడు చెప్పే సార్, అగ్రెసివ్గా ఉండేది ఒకటో వీళ్ళతో ఇద్దరు వ్యక్తులు, మీరు మిగతా ఇంటర్వ్యూలు అన్నీ చూడండి అని కూడా చెప్పా. అలాంటివి నేను చాలా సీరియస్గా తీసుకుంటా. ఇప్పుడు మీరు నాకు ఒక నెగిటివ్ న్యూస్ చెప్పారనుకోండి, ఐ విల్ కన్సిడర్ ఇట్, లేదా ఒక కరెక్షన్ చెప్పారనుకోండి. కరెక్షన్ సోషల్ మీడియా అంటారా, పెద్ద పట్టించుకోండి సార్ ప్లీజ్. అసలు నా పిఆర్ టీం అందరూ, ఆ పిఆర్ టీము నన్ను ఇంకా సార్ వద్దు సార్ వద్దు సార్ అని అంతకుముందు నేను ప్రతి ఒక్కరికి రిప్లైలు ఇచ్చేవాడిని. అవును, అదే అడుగుతున్నాను. చాలా వరకు మీరు సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అవ్వటం ఎక్కువ అవును అయింది. అది ఎందుకు కంట్రోల్ చేసుకున్నారు? కంట్రోల్ అంటే నాకు సెన్సిబుల్గా అనిపించింది, రిప్లై ఇచ్చేవాడు సార్. ఇప్పుడు మొన్న ఏం కంట్రోల్ ఏం చేయాలి, మీరు మనం చూసుంటారు లేదు, శివరాత్రి అప్పుడు అన్న ఇవాళ పోయినసారి శివరాత్రికి గాజు డైలాగ్ వదిలేము, అంతకుముందు శివరాత్రికి టీజర్ వదిలేము, మరి ఇవాళ శివరాత్రి ఏం లేదా అన్నాడు. అప్పటికి మేము ప్రిపేర్ అవ్వాలా, వర్క్ అవ్వాలా. శివరాత్రి కదా ఉపవాసం పెట్టడం పెట్టా, ఆకలిగా ఉందన్నా అని పెట్టాడు. శివరాత్రి కదా ఇవాళ ఉపవాసం మంచిది బాబు, ఇవాళ ఇదే ఆరోగ్యం అని చెప్పా. అలా ఉన్నప్పుడు ఏమైనా రియాక్ట్ అవుతాం సార్. ఇంకా ఏమైపోయిందంటే గబ్బర్ సింగ్ అప్పటికి మీకు తెలుసు మారిపోయింది. సోషల్ మీడియా కూడా డిజిటల్ రెవల్యూషన్ 1000 times ఫోల్డ్ అయింది. అది ఏదో ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. సబ్కున బ్యాక్లాగ్స్ సప్లీలు ఏవో వచ్చేది తెలుస్తుంది, 2-3 సబ్జెక్ట్ పోయినని తెలుస్తుంది. ఇంట్లో ఫాదర్ గోవాకి వెళ్దామంటే డబ్బులు ఇవ్వడం ఏదో ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్ తప్పని నేను ఏదో ఒక పోస్ట్ వదులుతా, ఈసారి బద్దలైపోద్ది నేను. అది ఎవరికి మీరు చూపించుకుంటారు ఆ ఫ్రస్ట్రేషన్? నీ బొక్క, నువ్వు డైరెక్టర్ ఇంకా ఇది అని ఆడు ఫస్ట్ ఒక ట్వీట్ పెట్టేస్తాడు. పెట్టగానే వాళ్ళ ఉన్న సప్రెషన్ కొంచెం దానికి ఒక అవుట్లెట్ అవుతున్నాం మనం, ఆ యాంగ్జైటీ పోద్ది అడిగి. సో ఓకే ఇప్పుడు పర్లేదులే, మనం ఈ రకంగా కూడా ఒక సైకాలజిస్ట్లో పని చేస్తున్నాం అని చెప్పి అందుకు సీరియస్గా తీసుకోవటం సోషల్ మీడియా అంతే.